ఆలు రెగ్యులర్‌గా కాకుండా ఇలా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. కొన్ని ఆనియన్స్ సన్నగా తరుక్కొని, ఆలుని కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని, కొద్దిగా మినపప్పుని వేసుకొని, పోపు దినుసుల్ని కూడా వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో కాస్త కరివేపాకును కూడా వేసుకోండి. ఇది ఇంకాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్‌ని కూడా తీసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించుకోండి. తర్వాత ఆలుని కూడా వేసుకొని ఎలాంటి లిడ్ పెట్టుకోకుండా కుక్ చేసుకోండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇది కాసేపు కుక్ చేయనివ్వండి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. పప్పులన్నిటితో పొడి చేసుకోండి. మినపప్పు, శనగపప్పు, కందిపప్పు బాగా వేయించుకొని కొద్దిగా ధనియాలు వేసుకొని చేసుకున్న పొడి దీంట్లో యాడ్ చేసుకొని కారం, సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కాసేపు కుక్ చేయనివ్వండి. బాగా టేస్టీగా ఉండే ఆలూ కర్రీ రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి.